హాయ్ హలో వెల్కమ్ టు Ruchulu. నేను ఎక్కడికి వెళ్ళాను, అక్కడ స్పెషల్ ఏంటి, ఈ డిష్ ఏంటి, దీని డీటెయిల్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెస్టారెంట్ ఎక్కడ ఉన్నది అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి టేస్టీ ఫుడ్ మీరు కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పన్నీర్ శాండ్విచ్, పైన ఇలా రోస్ట్గా కోటింగ్ వచ్చి లోపల 2 లేయర్స్ పన్నీర్ పెట్టి మధ్యలో స్టఫ్ ఉంది. చాలా బాగుంది. నేను ఎప్పుడు పన్నీర్ కష్టంగా తినేదాన్ని, ఈసారి ఇష్టంగా తిన్నాను. ఇది ఒక పన్నీర్ స్టార్టర్ అండి. ఇవన్నీ కూడా ప్యూర్ 100% వెజ్ దాబాలో తిన్నాను. ఇది హైదరాబాద్లోనే ఉంది, చాలా దగ్గరలో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పన్నీర్ స్టార్టర్లో చాలా వెరైటీస్ ఉంటాయి. పన్నీర్ కట్లెట్ కూడా చాలా బాగుంటుంది. ఫుల్ డ్రై వచ్చేసి హార్ట్ షేప్లో ఇస్తారు. అలా వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క స్టార్టర్ టేస్ట్ చేస్తాము. బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, వాటి ఫోన్ నెంబర్తో సహా నేను చూపిస్తున్నాను. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్స్ దాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేయగలిగిన వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందుంటాయి. ఇవి కొన్ని వాళ్ళ డిషెస్ అండి, వాటి రేట్స్. ఇలా పిజ్జాలు, పాస్తాలు, సిజ్లర్స్ అన్నీ ఉన్నాయి. వెరైటీస్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే మీరు ఆ బ్రాంచెస్లో మీకు దగ్గరలో ఒకసారి విజిట్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉండే. ఇది మయోనీస్లో డిప్ చేసుకొని తింటే మాత్రం అదిరిపోయింది టేస్ట్. ఇలా శాండ్విచ్ అనేది నేను ఎక్కడ తినలేదు. ఈ రెస్టారెంట్లో స్పెషల్గా ఉంది, చాలా టేస్టీ కూడా ఉంది. ఇక్కడ అంబియన్స్ చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుంది అంబియన్స్. ఎప్పుడు పైనకి వెళ్తామో అక్కడ కూడా ఫ్యామిలీ సెక్షన్ చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది. ఇది కింద, ఈసారి కింద ట్రై చేద్దామని షూట్ చేసి పెట్టాను. ఇక్కడ సోఫాస్ కానీ టేబుల్స్ కానీ హైజీన్గా ఉన్నాయి. ఇక్కడ నార్త్ ఇండియన్ డిషెస్ అన్నీ చాలా ఫేమస్. ఎస్పెషల్లీ పన్నీర్ అయితే వెరైటీస్ ఆఫ్ పన్నీర్ ఉంటుంది. ఆ డే స్పెషల్ కూడా ఉంటుంది. ఆ డేలో ఏవేవి ఉంటాయో అక్కడ బోర్డు పైన రాసి పెడతారు, మనం అడిగినా కూడా చెప్తారు. ఇందాక పన్నీర్ శాండ్విచ్ స్టార్టర్ కదా, ఇప్పుడేమో ఇది ఆర్డర్ ఇచ్చాము, బుటానీ పన్నీరు. దీంట్లో కాజు, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అన్నీ ఉన్నాయి. వేడి వేడిగా ఉంది. ఏది మనం డ్రై అన్నా సెమీ డ్రై అన్నా ఏ స్టార్టర్ అడిగినా అక్కడ అవైలబుల్గా ఉంటుంది. స్టార్టర్ పన్నీర్ లబాబ్దార్ ఇక్కడ ఫేమస్. మసాలా పాపడ్, కాల్చిన పాపడ్ మీద ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ వేసిస్తారు, చాలా బాగుంటుంది. ఈ కర్రీ పేరు వచ్చేసి జంజం పన్నీరు. చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయి పన్నీరు. పన్నీర్ ప్రియులకు మాత్రం ఏదైనా నచ్చుతుంది. మేము రోటీ చెప్పాము, కొత్తిమీర పరాటా, గార్లిక్ పరాటా అండ్ చట్పటా పరాటా 3 కలిపి అతను ఇలా పీసెస్ చేసుకొని వచ్చాడు. ఒక్కొక్కటి పరాటాలు ఒక్కటంటే 2 ఇస్తారు కదా, సో ఇలా 2 అంటే ముగ్గురికి అన్నీ తిన్నట్టుగా ఉండదని చెప్పి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వచ్చాడట. వేరే స్పెషల్గా మీకోసం చేశాను అని చెప్పాడు. ఇలా పన్నీర్ది ఇంకొక కర్రీ ఇచ్చాము చపాతీస్కి. ఇలా మనకి ఏది ఇష్టం ఉంటే అది, ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ తీసుకున్నాము. ఇలా ముక్కలుగా చేసిన ఐడియా మాత్రం బాగుంది. అందరూ అన్ని వెరైటీస్ తిన్నట్టుగా ఉంటుంది. 3-4 వెళ్తే మాత్రము ఇలా పరాటాస్ ఆర్డర్ ఇచ్చేసుకొని అందరూ ఒక్కొక్క పీస్గా నీట్గా తిన్నట్టుగా ఉంటుంది. కుల్చాస్ కూడా ఫేమస్. మేతి కుల్చా అంటే చిన్న మెంతం కూర పరాటా పైన పెట్టిస్తారు, బాగుంటుంది. మసాలా కుల్చా అంటే లోపల స్టఫ్డ్ ఉంటుంది. ఇక్కడ పన్నీర్ కట్లెట్ కూడా బాగుంటుంది. వెళ్ళినప్పుడు మాత్రం మిస్ అవ్వకండి. ఇది రోటీ బకెట్స్, ఇది వెరైటీ ఆఫ్ పరాటాస్, రోటీస్, ప్లెయిన్ రోటీ, బటర్ నాన్, కుల్చాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. బిర్యానీ బౌల్లో ఒకటి ఉన్నాయి. బిర్యానీలు కూడా స్పెషల్, పన్నీర్ బిర్యానీ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ చాలా రష్గా ఉంది చూడండి. మేము వెళ్ళినప్పుడు 7:30 అయింది. స్టార్టర్స్ తినగానే ప్లేట్స్ అన్నీ ఫ్రెష్గా తెచ్చిపెట్టారు, వేరే ప్లేట్స్. మళ్ళీ చపాతీస్, కర్రీస్కి సలాడ్స్, ఆనియన్, నింబు, కీరాలు మాత్రం ఎప్పుడు అయిపోతే అప్పుడు తెచ్చిపెట్టేస్తారు. సర్వీస్ బాగుంటుంది. ఇది చాలా బాగుందండి అంబియన్స్ అయితే. ఇది కొత్తగా 2-3 ఇయర్స్ బ్యాకే రెనోవేట్ చేశారు. పైన కూడా ఇంతకంటే బాగుంటుంది. దీనికి పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, మనకి ఏ టెన్షన్ లేదు. మెయిన్ రోడ్ పైనే ఉంటుంది హ్యాబిట్స్లో. నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీ. వాల్స్కి అన్ని సీనరీస్ ఉన్నాయి. ఇలా ఇక్కడ మనం ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి. మేము ఆల్రెడీ తీసుకున్నాము. ఇక్కడ ఆ రోజు స్పెషల్ది అక్కడ బోర్డు రాసి పెడతారు. వాళ్ళ స్పెషల్ బర్ఫీ పన్నీర్ గ్రేవీ, స్టార్టర్ కట్లెట్, బిర్యానీ పన్నీర్, తర్వాత టిక్కా పిజ్జా, కుల్చా పన్నీర్. ఇదేమో వెయిటింగ్ రూమ్, అక్కడ వెయిట్ చేస్తున్నారు చూడండి. ఇదేమో జెంట్స్ సెక్షన్ అనమాట. ఫ్యామిలీస్ వాళ్ళ సైడ్కి ఉంటుంది, పైన కూడా ఉంటుంది. ఇది సంతోష్ ధాబా, 100% ప్యూర్ వెజిటేరియన్. ఏసీ దండి, పైన కూడా ఉంది దీని పక్కనే. ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి చూడండి, హ్యాబిట్స్, కొండాపూర్,
ఉప్పల్, సికింద్రాబాద్, కుక్కుట్పల్లి అండ్ బంజారా హిల్స్. పైన మాత్రం ఇంకా పెద్దది చాలా డీసెంట్గా ఉంటుంది. అది కూడా పైన హ్యాబిట్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇలా ఫ్యామిలీ సెక్షన్ కూడా మీకు సపరేట్గా ఉంటుంది. వీకెండ్స్ పబ్లిక్ హాలిడేస్లో రష్గా ఉంటుంది. లేట్గా వెళ్తే మాత్రం వెయిట్ కంపల్సరీ చేయాలి. తొందరగా వెళ్తే మాత్రం అన్నీ అవైలబుల్గా ఉంటాయి. పార్కింగ్, తొందరగా తినేసి వచ్చేయచ్చు ఈ పాండమిక్ టైంలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.